గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం వన్ బై వన్ తెలుసుకుందాము. తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకైతే షేర్ చేయండి. మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ కాంటెంట్ నోట్స్ మీకు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ ఫ్రీగా మీకు పీడిఎఫ్ల రూపంలో అయితే అందించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే వచ్చే నెలాఖరులోగా 22,000 ఉద్యోగాల భర్తీ అని సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఒంటరిలో మాట్లాడుతూ వచ్చే నెలాఖరులోగానే 22,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 2 లోపు దాదాపుగా 2 లక్షల నియామకాలు పూర్తి చేస్తామన్నారు. ఇటీవల మెగా డిఎస్సికి ఆదేశించడం, ఇప్పుడే భారీగా ఉద్యోగాల భర్తీకి సీఎం నిర్ణయించడంతో ఈ ఏడాదంతా నోటిఫికేషన్లు అయితే ఉండనున్నాయి. మీకు ఈ ఏడాది డిసెంబర్ వరకు దాదాపు 2 లక్షల నియామకాలు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. మెగా డిఎస్సికి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరిలో మీకు 22,000 ఖాళీలతో నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ వాలంటరీ వ్యవస్థ తీసుకురావాలని అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాదాపుగా ఒక 30,000 వాలంటీర్లను పెట్టాలని అయితే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఆ దిశగా అయితే ఆలోచన చేస్తుంది. ఒకవేళ ఆ వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తే చాలా మంది నిరుద్యోగులకు అయితే ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లయితే అవుతుంది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే డిఎస్సి మీకు ఒక 6 నుంచి 9 నెలల సమయం పట్టే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఒక సీరియస్ ప్రిపరేషన్లో ఉందండి. టెట్ ఎగ్జామ్ ఉంటుంది. టెట్ ఎగ్జామ్ అయిన వెంటనే మీకు ఒక 1 మంత్ లోపే డిఎస్సి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరైతే సీరియస్ ప్రిపరేషన్లో ఉండండి. అదేవిధంగా మీకు మేలో మనకు టీచర్స్ ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ అయిపోయిన వెంటనే మీకు డిఎస్సి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. మే లేదా జూన్లోనే మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అయిన తర్వాత ఒక మినిమం ఒక 2 to 3 months లోపు మీకు రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ చూడండి, ఉద్యోగాల భర్తీలో న్యాయ వివాదాలను పరిష్కరించాలని డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఉద్యోగాల భర్తీలో ఉన్నటువంటి న్యాయ వివాదాలను రాష్ట్ర ప్రభుత్వం